అంతరంగ స్థితిని చూసుకుంటాడు ఒక విశ్వాసి. చూసుకున్నప్పుడు నా జీవితం బాగాలేదు, నేను పాపిని, అయినా ప్రభు నా జీవితంలో కలగజేసుకున్నాడు. మరి నేనేం చేయాలి? నా ప్రభు నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడో నేను కూడా అలానే ఎదుటి వారిని ప్రేమించాలని ఒక ఆత్మ సంబంధి అనుకుంటాడు. ఒక ఆత్మ సంబంధి ఇలా ఆలోచిస్తాడు, నా స్థితిగతి ఏమీ బాగాలేనప్పుడు, నేను దేనికి ఉపయోగపడినప్పుడు ప్రభు నన్ను ప్రేమించాడు, అర్హత లేని నన్ను ప్రేమించాడు. ఇప్పుడు మారిన తర్వాత నేను ఏం చేయాలి అంటే, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నన్ను ఎలా అయితే ప్రభు ప్రేమించాడో నేను కూడా ఎదుటి వారిని అలానే ప్రేమించాలని ఒక నిజమైన మారు మనసు పొందిన విశ్వాసం అనుకుంటూ ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ ముందుకెళ్తాడు. ఈ లక్షణాలు మనలో లేవనుకోండి, వరాలు ఉన్న ఉపయోగం లేదు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే తత్వం, మన అంతరంగ దృష్టిలో చూసుకుని మన పాపాలని ఒప్పుకునే తత్వం, దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఈ మనస్తత్వం మనలో లేకుండా ఎంత డబ్బు దేవునికి ఇచ్చినా, ఎన్ని పాటలు పాడినా, నేనెన్ని ప్రసంగాలు చేసినా ఈ విలువలు లేకుండా బ్రతికేస్తాను అనుకోండి, సంఘంలో సభ్యుడిగా జీవితాన్ని ముగించి వెళ్ళిపోతాను, కానీ క్రీస్తు సంఘంలో విశ్వాసిగా నా జీవితాన్ని ముగించలేను.